నేను ఒప్పుకొనుచున్నాను. దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని నా హృదయమందు విశ్వసించున్నాను. మీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి మరి నీకు బాప్తిసం ఇవ్వాలి. మరి నీ ఒప్పుకోలను బట్టి తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం ఇవ్వాలి. మరి బాప్తిసం ఇవ్వబడిన తర్వాత మరి దేవుని మందిరానికి మానకుండా వచ్చి దేవుని భయభక్తుల్లో జీవించాలి. అమ్మా, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటున్నావా? దేవుడు ఆయన మృతి నుంచి లేపాడని హృదయంలో విశ్వసిస్తున్నావా? మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమమయుడైన మా తండ్రి, నీ మహాప్రేమ చేత నీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని మరి రక్షకునిగా, ప్రభువుగా మరి సోదరి అంగీకరించింది. అలాగే నాయన మరి ఆ మృతి నుంచి 3వ దినమున తిరిగి తండ్రి అయిన దేవుడు లేపాడని హృదయమందు మరి నమ్ముతూ ఉంది, విశ్వసిస్తోంది. కాబట్టి మరి ఆమె నీతిమంతులుగా తీర్చబడబోతూ ఉంది. మరి దీనిని బట్టి తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధ నామంలోనికి మరి సోదరికి బాప్తిసం ఇవ్వటం జరుగుతూ ఉంది. గనక తండ్రి, ఈ బిడ్డను మీరు జీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. మరి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా మీరు జీవించమని, ఈ కార్యమును మీరు మహింపరచుకోనమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుతారని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినమ్రంగా బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. రండి మనం